నేను పాట పాడిన ప్రతి ముక్క, ప్రతి అక్షరం ఐ షుడ్ మీన్ ఇట్. ఎందుకంటే నేను పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉన్నాను. నేను ఎడాపెడా పాడేయడానికి వీల్లేదు. పిలుపు గురించి కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఏమిటంటే చాలామంది నాకు పిలుపు వచ్చేసింది అంటున్నారు. ప్రభు తెలియకుండా పిలుపు ఎలా తెలుస్తుంది? మీకు పిలుపు వస్తుంది. ఇందులో ఫోన్ ఎత్తిన తర్వాత హలో హలో అంటే అవతల ఎవరు లేరు అనుకోండి, అది పిలుపు అవ్వదు. మీరేమంటారు తెలుసు దాన్ని? మీరేమంటారు దాన్ని? అలాంటి కాల్ని బ్లాంక్ కాల్ ఏమంటారు? బ్లాంక్ కాల్. ఈరోజు చాలామంది పిలుపు వచ్చేసిందని సేవలోకి వచ్చే వాళ్ళకి ఇట్స్ నాట్ ఎ కాల్, ఇట్స్ ఎ బ్లాంక్ కాల్. పిలిచేవాడు లేకుండా పిలుపు లేదు. పిలిచేవాడితో పొత్తు లేకుండా పిలుపు లేదు. పిలిచేవాడితో పరిచయం లేకుండా పిలుపు లేదు. పిలిచేవాడు పిలవకుండా పిలుపు లేదు. నీకు సేవకు పిలుపు వచ్చింది అని అంటే నీకు ఆయన బాగా తెలిసి ఉండాలి. పిలుపు అంటే కేవలం పాస్టరే కాదు. ఈరోజు ఇవాంజలిస్టులు వెళ్ళిపోయారు, కనపడట్లేదు. ఈరోజు ఎవరికి పిలుపు వచ్చినా పాస్టర్ గారే అవుతున్నారు. అదేమిటో. ఎందుకంటే మిగిలినటువంటి పరిచర్యల్లో కానుకలు పెట్టి ఉండదు. ఇవాంజలిస్ట్కి కానుకలు పెట్టి ఉండదు. నేను ఓల్డర్ జనరేషన్ గురించి మాట్లాడట్లా, ఇప్పుడు వస్తున్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నా. ఎవ్రీబడి ఈజ్ ఎ పాస్టర్, ఎవ్రీబడి హ్యాజ్ ఎ చర్చ్. ఎందుకంటే కానుక పెట్టి ఉంటుంది కాబట్టి. డబ్బు పిలిచిందా, దేవుడు పిలిచాడా? ఆస్కిన్నీస్ ఒక మాట అంటాడు, దేవుడు పిలిస్తే నువ్వు డబ్బుని వాడుకుంటావు, దేవుణ్ణి గౌరవిస్తావు. డబ్బు పిలిస్తే నువ్వు దేవుణ్ణి వాడుకుంటావు, డబ్బుని వెనకేసుకుంటావు. దాన్ని బట్టి మీకు దైవజనులు ఎవరో తెలిసిపోతుంది. పాలు నీళ్లను వేరు చేసేటువంటి హంసల్లాగా ఉండాలి మీరు. మీకు తెలియాలి. యు మస్ట్ నో వాట్ ఈస్ బ్లాక్ అండ్ వాట్ ఈస్ వైట్. బికాస్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గ్రే. ప్రతిదీ బూడిద కలర్లో ఉంది ఈ రోజున. ఏది నలుపో ఏది తెలుపో తెలియట్లేదు. రెండు కలిపితే ఏమవుతుంది? బూడిద కలర్ అవుతుంది. అందుకే బ్రతుకు కూడా బూడిదలాగా మారిపోయింది. క్రైస్తవ జీవితం కూడా. పిలిచినవాడుతో పొత్తు ఉండాలి, పరిచయం ఉండాలి, సంబంధం ఉండాలి. అప్పుడే నీ పిలుపు నీకు అర్థమవుతుంది. పిలుపు స్పష్టంగా ఉంటుంది. 9 నుంచి మీరు చివరి దాకా చదివితే ఈ అధ్యాయాన్ని యెషయా షాక్ కొట్టేంత క్లారిటీ ఇచ్చాడు దేవుడు ఆ పిలుపులో.